ప్రభాస్ అయితే నెక్స్ట్ లెవెల్ బుద్ధి రెబల్ స్టార్ ప్రభాస్ అశ్వనాథ్ మరొకసారి దాన్ని నిజ స్వరూపం చూపించినారు. దర్శకులు కూడా చాలా బాగా చేసినారు. అసలు ఆ క్లైమాక్స్ లో ఎక్కడున్నామో అర్థమైతే లేదు. సండే తడిపేపులు ఉన్నామా లేకపోతే హిమాలయాల్లో ఉన్నామా అర్థం కావట్లే. ఏందా సినిమా, ఏందా స్టోరీ, అసలు ఏడికలు వచ్చిందా సంగతి అర్థం కావట్లే. ఏమో చూసినట్లుంది క్లైమాక్స్ మొత్తం కమల్ హాసన్ చేతులు అయిపోతుంది. సెకండ్ పార్ట్ ఉండొచ్చు. ఏం స్టోరీ స్వామి, బాబా ఆ స్టోరీ నిజంగా చెప్తున్నా ఎట్లా ఎక్సలెంట్. అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకో లెవెల్లో ఉంది. అసలు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆ సస్పెన్స్ ప్రభాస్ ఏంటిది అనేది లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో, అసలు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆ గ్రాఫిక్స్ కానీ ఆ ప్రభాస్ ఎలివేషన్ కానీ ఎవరైతే ఫ్యాన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ కి అబోవ్ గా ఉంది. ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో దానికంటే చాలా బాగుంది. ప్రభాస్ యాక్షన్ కానీ మనము ఏదైతే ఇది మహాభారతము మళ్ళా లేటెస్ట్ దానికి లింకప్ చేసి నాగ్ అశ్విన్ ఎక్సలెంట్ గా తీసిండు. చాలా బాగుంది. అసలు ఇప్పుడు 3Dలో మళ్ళీ చూస్తున్నాం మేము 4 o'clock. ఇదే మూవీ 3Dలో చూస్తే ఆ గ్రాఫిక్స్ గానీ ఆ టేకింగ్ హాలీవుడ్ లెవెల్ కంటే కూడా ఎక్కువ ఉంది. మన మార్వెల్ పిక్చర్స్ కంటే కూడా ఎబో లెవెల్లో ఉంది.